పూరి మైదా పిండితో తయారవుతుందండి. ఆ మైదా పిండి గోధుమ పిండిని కెమికల్ ప్రాసెస్ చేస్తే ఈ మైదా పిండి వస్తుంది. ఆ కెమికల్ ప్రాసెస్ చేసేటప్పుడు దీంట్లో చాలా రకాల కెమికల్ ఏజెంట్స్ని వాడతారు. అవి కార్సినోజెనిక్గా పనిచేస్తాయి, అంటే క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. పూరీని ఆయిల్లో వేయిస్తారు. అసలు మనం బయట తిన్నప్పుడు మన ఇంట్లో వాడినట్టు ఉంటుందండి. బయట ఓవర్ హీట్ చేస్తాడు, రీయూజ్ చేస్తాడు. అంటే ఈరోజు ఆయిల్లో పూరి వేయించాడు అనుకోండి, ఈరోజు తీసి బయట పడేస్తాడా? అదే ఆయిల్ రేపు వాడతాడు, ఎల్లుండి వాడతాడు, అది ఫైనల్గా గ్రీజ్లా తయారవుతుంది. దాంట్లో పూరీని వేయించి మనకి ఇస్తాడు. కానీ ఈ పూరీలో ఎలాంటి న్యూట్రిషన్ లేదండి. దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. ఇది శరీరానికి ఏ రకంగానూ ఉపయోగపడవు. అసలు పిల్లలు ఇది తింటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా అండి? మనం తినే ప్రతి మీల్లోని ఫైబర్స్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలి. కానీ పూరీలో నో ఫైబర్స్, నో ప్రోటీన్స్, నో గుడ్ ఫ్యాట్స్, నో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, నో విటమిన్స్ అండ్ మినరల్స్. నేను 9 o'clockకి పూరి తిన్నానండి. నా పూరి తిన్నప్పుడు నా బ్లడ్లో బేస్ లైన్ అంటే నా షుగర్ 95 ఉందండి. 95 కాస్త అది కొంచెం 185కి రీచ్ అయిందండి. ఆ డ్రాప్ డౌన్ అవ్వడానికి 12 o'clock అయిందండి. 12 o'clock వరకు బ్లడ్లో ఆ షుగర్ స్పైక్ మెయింటైన్ అవుతూనే ఉంది. అసలు ఇంత షుగర్ స్పైక్ పెరిగినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? ఈ షుగర్ స్పైక్ని తగ్గించడానికి ప్యాంక్రియాస్ చాలా కష్టపడుతుందండి. డయాబెటీస్కి ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే పూరి తినడం వల్ల దాంట్లో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి. దాని ద్వారా క్యాన్సర్స్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకనంటే ఇది పూరిలో ఉండే ఆయిల్ వల్ల స్కిన్ ఆయిలీ కింద మారుతుంది. అట్లాగే స్కిన్ మీద ఉన్న పోర్స్ క్లోజ్ అయిపోతాయి. దాని ద్వారా స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ పూరిని తినడం అంత మంచిది కాదు. ఫస్ట్ పిల్లలకి పెట్టడం అనేది చాలా తప్పు. అయితే పూరిని ఎలా తినాలి? పూరీలు తినాలనే ఆలోచన వచ్చినప్పుడు అది ఇంటి దగ్గరే తినాలి. అవుట్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఒక్క పూరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చేసుకుని ప్రోటీన్ కర్రీ ఉండాలి. వెజిటేబుల్ అండ్ ప్రోటీన్తో, అంటే చనా మసాలా విత్ వెజిటేబుల్స్ వాడినప్పుడు దీంట్లో ఫైబర్స్ ఉంటాయి, అట్లాగే ప్రోటీన్స్ ఉంటాయి. అట్లాగా పూరీని మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుంది. అయితే పూరీని తినే ముందు దాని మీద ఉన్న ఆయిల్ని ఒక క్లాత్తో తుడవండి. తుడిసిన తర్వాత మాత్రమే తినడానికి ప్రయత్నించండి. కొంతవరకు బాగుంటుంది. బట్ పూరి తినిన తర్వాత 25 నిమిషాలు కంపల్సరీ నడవాలి. ఎందుకనంటే దాని గ్లూకోజ్ స్పైక్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే 25 మినిట్స్ నడిచారో ఆ గ్లూకోజ్ స్పైక్ తగ్గుతుంది. ఇలా ప్రయత్నిస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ఇది డయాబెటిక్ పేషెంట్ కానీ, వెయిట్ తగ్గాలనుకునే వాడిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనే మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.